నిన్న మందకృష్ణ గారు రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది, ముఖ్యమంత్రిని. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో మందకృష్ణ మాదిగ భేటీ. ఎస్సీలను 4 గ్రూపులుగా విభజించాలి అని కోరిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు. సో ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తూనే కొన్ని డిమాండ్స్ని మళ్ళీ ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా నేతకాని సామాజిక వర్గం గ్రూప్ 3లో ఉన్నది. వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు, దాదాపు మాలమాదిగల తర్వాత అత్యధిక జనాభా ఉన్న వాళ్ళని గ్రూప్ 3లో పెట్టడం కరెక్ట్ కాదు అన్నది ఒకటి. రెండోది, గతంలో 94లో ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు SCలో ఉన్న మన్నెపు అండ్ ఇంకెవరెవరో ఉండే పంబాల, ఈ 2 కమ్యూనిటీసు అంతకుముందు SCలో ఉన్న వాళ్ళని తీసుకుపోయి గ్రూప్ ఏలో 1% రిజర్వేషన్ కల్పించే గ్రూప్ ఏలో పెట్టారు. ఇది తప్పు. అక్కడ బేడ బుడగ జంగం లాంటి అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన అవకాశాలను వాళ్ళు తీసుకుపోయే అవకాశం ఉంది. మళ్ళీ అక్కడ కూడా గొడవ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని కూడా మార్చాలి. అండ్ ఇంకొక 2% పెంచడానికి అవకాశం ఉంది మాకు. రిజర్వేషన్ 9% ఇచ్చారు మాదిగలకి గ్రూప్ 2లో. దాన్ని కూడా ఒక 2% పెంచాలి అన్నది ఆయన చేస్తున్న డిమాండ్స్. సో నేను అనుకోవడం వీళ్ళు ఇంకా పెంచే అవకాశాలు లేకపోతే దాన్ని మార్చే అవకాశాలు అయితే కనబడట్లేదు. వాళ్ళు చాలా క్లియర్గా ఇంకా అది డిసైడ్ చేసేసి అయిపోయింది. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మాదిగ ఉపకులాలకు మేలు చేయాలి అనే సదుద్దేశంతో ఎస్సీ వర్గీకరణపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఆయన ఫస్ట్ లైన్లోనే తేల్చేస్తున్నాడు, ఇక చేసేది ఏం లేదని. అసెంబ్లీలో చర్చించి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి న్యాయ కమిషన్ను నియమించి వేగంగా నివేదికలను స్వీకరించి మళ్ళీ మంత్రివర్గంలో చర్చించి అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, రాజ్యాధికారం కోసం దళితులు, బీసీలు అందరూ కలిసి ఎట్లా అధికారంలోకి రావాలి అన్న ప్రయత్నం చేయాలి. ఇక్కడ చేసిన ఈ పోరాటము ఇంతకంటే ఇంకా బలంగా ఈ స్థాయిలో చేసినా సరిపోతుంది. వర్గీకరణ ఉద్యమం లాంటి పోరాటము రాజ్యాధికారం కోసం జరగాలి. ఇంకా ఈ వైషమ్యాలు, వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడాలు, వాళ్ళని తిట్టుకోవడాలు దయచేసి ఆపేసి ఎట్లా మనం అధికారంలోకి రావాలి అన్న దాని గురించి ఆలోచించాలి. అండ్ దాంతోపాటు ఇంకొక భయంకరమైన పోరాటం ఉంది, దాని మీద కూడా ఎవరు దృష్టి సారిస్తలేరు. తెలంగాణలో ఉన్న దళితులకి గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములు కొన్ని లక్షల ఎకరాలు పాపం ప్రజలు కోల్పోయారు. ప్రభుత్వాలు కంపెనీలకు ఇచ్చింది, ప్రభుత్వాలు కలెక్టరేట్ కట్టింది, ప్రభుత్వం గతంలో ఉన్న ఏకంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు పెట్టుకున్నది. కొన్ని అయితే మొత్తం అడ్డంగా కబ్జా చేసి పడేసారు. అండ్ నాట్ ఓన్లీ అసైన్ ల్యాండ్స్, సాదా బైనామాల కింద ఉన్న భూమిని కొట్టేసారు. ఏనాడో దొరలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సాయుధ రైతాంగ పోరాటం, ఆ తర్వాత ఆ భూములని కూడా కబ్జా చేసారు. అందులో దళితులు ఉన్నారు కబ్జాకు గురైన వాళ్ళలో. ఈ భూ పోరాటం జరగాల్సిన అవసరం ఉన్నది. దీని మీద దయచేసి దృష్టి కేంద్రీకరించండి. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మేము ముందు నుంచి చెప్తున్నాం, మేము గ్రౌండ్లో తిరిగిన వాళ్ళంగా చెప్తున్నాం. ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అరే భూమే కదా కావాల్సింది. అండ్ భూమి పోయిన వాళ్ళ కోసం కొట్లాడాలా, తిరిగి ఉన్న భూమిని పంచడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ భూమి అట్లే ఉండడం వల్ల కూడా ఈ దొంగలు ఉంచరు, ఏ గవర్నమెంట్ వచ్చినా లేపేసుడే. అందుకే ఉన్న మిగిలిపోయిన భూమిని ప్రజల చేతిలో పెడితే ప్రజలు ఆ భూమిని కాపాడుకుంటారు, ప్రజలు వ్యవసాయం చేస్తారు, వాళ్ళే కాపాడుకుంటారు. ఎక్కడ బాయ్? జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపైన ప్రభుత్వం తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి ఆయనకు విశదీకరించారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను మందకృష్ణ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా సమస్యలు, అభ్యంతరాలన్నింటినీ కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలి అని ముఖ్యమంత్రి సూచించారు. వర్గీకరణకు తీర్మానం చేయాలంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పోరాడిన విషయాన్ని ఈ సందర్భంగా మాదిగ ఉపకులాల ప్రతినిధులు గుర్తు చేశారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంకితభావం, చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఒక సోదరుడిగా అండగా ఉంటాను. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వెంకటేష్ నేతకాని, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు. లోటుపాట్లను సీఎం దృష్టికి తీసుకెళ్లాం మందకృష్ణ. ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించాలి అని, ఇప్పుడు వర్గీకరించింది ఏబిసిగా.
ఏబీసీ డి కూడా కావాలని అడుగుతున్నారు. మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు. సి గ్రూపులో ఉన్న నేతకాని కులంతో పాటు ఏబీసీ గ్రూపుల్లో ఉన్న కొన్ని కులాలను ప్రత్యేక గ్రూపులో చేర్చాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ప్రభుత్వం శాసనసభలో శాసన మండలిలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానాలు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. అన్ని రాష్ట్రాల కన్నా ముందే కమిషన్ వేసి ఎస్సీ వర్గీకరణను ముందుకు తీసుకెళ్తున్నందుకు దళిత సమాజం తరపున ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు. జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికలోని కొన్ని లోటుపాట్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. లిఖితపూర్వకంగా వినతి పత్రం అందజేశాం. రిజర్వేషన్ శాతాలు, గ్రూపుల వర్గీకరణ, ఏ కులం ఏ గ్రూపులో ఉండాలి అనే అంశాలు కూడా వివరించాం. విద్యా, ఉద్యోగం, సంక్షేమం, రాజకీయ రంగాలకు సంబంధించి వెనుకబడిన, మధ్యస్థ, బాగా అభివృద్ధి చెందిన కులాలను ఎందులో చేర్చాలి అనే విషయాల్లో సూచనలు, సలహాలు అందించాం అని ఆయన నిన్న కలవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ సబ్ కమిటీ ఎవరైతే ఎస్సీ దీని మీద వేసిన సబ్ కమిటీ ఆయన ఎవరో ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారో మళ్ళీ మందకృష్ణ ఆయన్ని కూడా కలవడం జరిగింది. సో ఇది